పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో శెట్టి బలిజ వన సమరాధనలు మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని దోమేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వన సమరాధన కార్యక్రమంలో ముందుగా స్మరించుకోవాల్సిన పేరు దోమేటి వెంకటరెడ్డి అని తెలిపారు. ముళ్లపొదల్లో ఉండే దారిని రహదారిగా మార్చిన ఘనత వెంకటరెడ్డికే దక్కుతుందని మంత్రి సుభాష్ వివరించారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ముళ్ళ కంచిలా ఉండే దారిని అదే డొంకల్ని ఒక రకంగా మనకి రహదారులుగా మార్చి మనకు ఒక దారి చూపించాడు. ఆయన ఎన్నో ఎకరాలు దానం చేశారు. అలాగే ఆ రోజున 100 సంవత్సరాల క్రితమే కుల సంఘాలని మొట్టమొదటిగా నిర్మించింది శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈ రోజు కూడా మన కుల సంఘాలు పటిష్టంగా ఉన్నాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. మరి ఆయన చూపించిన మార్గం, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సింది. ఒక యుగానికి ఒకడు వచ్చినట్టు ఒక్కో యుగానికి ఒక్కొక్కడు వచ్చారు. మరి పులుపుడు సూనారావు గారు వచ్చారు. మరి అలాగే ప్రాంతాల వారీగా కూడా అనేక మంది నాయకులు వచ్చారు. ముఖ్యంగా ఈ వెస్ట్ గోదావరిలో పితాని సత్యనారాయణ గారు. మరి ఆయన ఒక లెజెండ్ లా మనందరికీ ఉన్నారు. పెద్దలను గౌరవించుకుంటూ మనం ముందుకు సాగవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి గతంలో అనుకునేవాడిని పితాని సత్యనారాయణ గారితో ఒక ఫోటో దిగితే చాలు అని. ఆయన మరి ఈ రోజున ఆయన ఒక మార్గం చూపించారు మనకి. రాజకీయంగా, సామాజికంగా అన్నిటిలోని మనం ముందుండాలని, శెట్టి ప్రజలు ముందుండాలని మన పెద్దలు ఎంతో మంది చేసిన కృషి వల్లే ఈ రోజు మనం ఐక్యతగా ఉండడం కారణం. నిన్న అమలాపురంలో ఉభయ రాష్ట్రాల శెట్టి ప్రజల వన సమారాధన జరిపాం. సుమారు లక్షల మంది అక్కడికి హాజరయ్యారు. నాకు కనీసం ప్రతి ఒక్కరు వచ్చారంటే కేవలం భోజనానికి మాత్రం కాదు, మన ఐక్యత కోసం. మనందరం గతంలో కోనసీమ మండలం జరిగినప్పుడు అందులో కూడా నన్ను ముద్దాయి చేసి మరి అనేక మంది శెట్టిపల్లి యువత, సుమారు 170 మంది పైబడి శెట్టిపల్లి యువతని అన్యాయంగా కేసులు ఇరికించినప్పుడు అందరూ అమాయకులు నన్ను ఉంటారు, 4, 5, 10 మంది ఉంటారు. దానికి 170, 180 మందిని బాధ్యులు చేసి కేసులు కట్టడం జరిగింది. ఆ రోజు మరి మేము అందరం ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత, యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా కుర్రవాళ్ళందరూ వచ్చి, శెట్టిపల్లి కుర్రవాళ్ళందరూ ఎందుకు వచ్చింది కుల ఐక్యత అంటాం, 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు అన్నాం, ఈ కులం లేదు ఏమీ లేదు, మనం బయటికి వెళ్ళొద్దు, అసలు మన పని ఏదో మనం చేసుకుందాం అన్నప్పుడు